అది మొత్తం ఒక తాడు అవుతుంది. ఇస్లాం కేవలం నమాజ్ చేసుకున్నంత మాత్రాన సాఫల్యం పొందడండి మనిషి. అది ఒక దారం వంటిదే. దారం పట్టుకోవాలి లేదల్లా తాడు పట్టుకోండి అన్నాడు. కనుక ఎవరైతే నమాజ్ చేసి ఆనందిస్తున్నారో వాళ్ళు కాస్త వారి జీవితాన్ని పునఃపరిశీలన చేసుకోవాలి. ఇది అల్లాహ్ హక్కు, దాసుల హక్కు కూడా ఉంటుంది, వ్యవహారాలు కూడా ఉంటాయి. మరి ఇటువంటి అన్నీ ఆచరిస్తే ఒక్కొక్క తాడుతో సమానం. కొంతమంది ప్రచార బాధ్యత నిర్వర్తించి అనుకుంటారు ఇదే సత్యం, ఇదే సద్మార్గం. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాంతోపాటు ఇతర కార్యాలు కూడా చేయమన్నాడు. వాతసిము బిహబిలిల్లాహి జమీఅ అనే పదంలో అన్ని విషయాలు వచ్చినాయి అన్నమాట. తాడు ఉపమానం ఇచ్చి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసులకు సమస్త ఆచరణలు చేయండి. ఇస్లాం అంటే కేవలం ఆరాధనకి మాత్రమే పరిమితం కాదు. సంఘ సేవ చేయాలి, నిరుపేదలను కూడా ఆదరించాలి, తల్లిదండ్రులు కూడా చూడాలి. ఇలాంటి సకల విషయాలను అనుసరిస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వలా తఫర్రఖు, మీరు పరస్పరం విభేదించుకోకండి. ఇస్లాం మీద పరిపూర్ణ అవగాహన ఎవరికైతే ఉంటుందో విభేదాలు చేయరండి వాళ్ళు. ఏదైతే అసంపూర్ణతమైన జ్ఞానం ఉంటుందో అప్పుడే విభేదాలు చేస్తారు. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ పరిపూర్ణమైన విధానాన్ని అనుసరించి అల్లాహ్ తాడును గట్టిగా పట్టుకుంటే విభేదాలు అవ్వు. మీరు ఎప్పుడైతే అసంపూర్ణమైన జీవితాన్ని గడుపుతారో అప్పుడు విభేదాలు వచ్చేస్తాయి అన్నాడు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, కుంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాస్ తామరూన బిల్ మారూఫి వ తన్హౌన అనిల్ మున్కర్ వ తుమినూన బిల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాజానికి ఒక బిరుదు ఇచ్చాడండి. అదేమిటి? మీరు ఉత్తమమైన సమాజం. ఎందుకు ఉత్తమమైన సమాజం? మీరు హరీష్ వంటకాలు బాగా చేస్తారు, మీరు బిర్యానీ వంటకాలు బాగా చేస్తారు. మీ వంటకాలు చూడాలంటే రంజాన్ మాసంలో బాగా అద్భుతమైన ఉంది. దీని గురించి కాదండి. కుంతుం ఖైర ఉమ్మతి ఉఖ్రిజత్ లిన్నాస్, మీరు ఉత్తమమైన సమాజం. ఎందుకంటే మీరు మానవ సమాజ శ్రేయస్కర కోసం ఆవిర్భవింప చేయబడ్డారు. మీ పని ఏమిటి? మానవులను శ్రేయస్కరమైన ఆనందమైన వాతావరణంలో ఉంచాలి. వారి కోసం మీరు ఏం చేయాలి? తామురూన బిల్ మారూఫ్, వారికి మంచిని ఆజ్ఞాపించాలి. వ తన్హౌన అనిల్ మున్కర్, వారిని చెడు నుంచి నివారించాలి. వ తుమినూన బిల్లాహ్, మరి మీరు అల్లాహ్ మీద కూడా విశ్వాసం ఉంచుతారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఇలాంటి వారే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దృష్టిలో ఉత్తమమైన వారు. కనుక సోదరులారా, ఎప్పుడైతే ముస్లిం సమాజం ఈ కార్యం నుంచి వైదొలుగుతుందో, తమకు తాము నమాజులు చేసుకొని ఆచరణ చేసుకొని ఆనందిస్తుందో, అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి జీవితాల్లో అసంతృప్తిని, మరి ఇటువంటి వ్యవహారాలు పరస్పరం విభేదాలను అల్లాహ్ సృష్టిస్తాడు. ప్రవహించే నీరు బాగుంటుందండి, ఆగున్న నీళ్లలో పురుగులు పడిపోతాయి. అలాగే మానవుడ జీవితంలో ప్రవాహం ఉండాలి. ఏదో కొత్త కార్యం చేస్తూ ఉండాలి, ఏదో ధర్మకార్యం చేస్తూ ఉండాలి. ఏదో రంజాన్ వచ్చింది, రంజాన్ రీఛార్జ్ చేసుకున్నాం, ఒక నెల విశ్వాసం రీఛార్జ్, దాంట్లో ప్యాకేజీ రోజాలు కూడా ఉన్నాయి, నమాజ్ కూడా ఉంది. ఒక నెలకే పరిమితం. ఆ తర్వాత ఆ మొబైల్ పక్కన పెట్టడమే, మళ్ళా సంవత్సరానికి మళ్ళీ రీఛార్జ్. ఇలా ఉండకూడదండి. జీవితం అనేది ఎల్ల వేళ్ళల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్గంలో కష్టపడుతూ ఉండాలి. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వసారిఉ ఇలా మగ్ఫిరతిన్ మిర్ రబ్బికుం వ జన్నాతిన్ అర్జుహా కఅర్దిస్ సమావాత్ వల్ అర్జ్ ఉఇద్దత్ లిల్ ముత్తఖీన్. అల్లాహ్ అంటున్నాడు, మీరు పరుగులు తీయండి, తొందర చేయండి. ఏ విషయంలో తొందర చేయాలి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, అల్లాహ్ క్షమాపణ వైపుకు మీరు పరుగులు తీయండి. మనిషి పాపం చేసిన తర్వాత నిర్భయంగా ఉండకూడదు, తొందరగా అల్లాహ్తో క్షమాపణ వేడుకోవాలి. పాపం అనేది మనిషికి సహజమే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, వర్షం పడితే మానవుడి పాదాలు తడవటం ఎంత సులభమో అలాగే మనిషి సమాజంలో ఉండి పాపం చేయటం కూడా సమానమే. కానీ అతి మంచి పాపాత్ముడు ఎవరంటే తొందరగా అల్లాహ్తో దీనాలాపన చేసేవాడు, క్షమాపణ వేడుకునేవాడు. అలా కాకపోతే ఏమవుతుంది? మనిషి జీవితంలో మార్పు వస్తుంది. అల్లాహ్ ఏమంటున్నాడు, వసారిఉ ఇలా మగ్ఫిరతిన్ మిర్ రబ్బికుం, అల్లాహ్ వైపుకు క్షమాపణ వైపుకు పరుగులు తీయండి. మరి ఆ స్వర్గం వైపుకు పరుగులు తీయండి. వ జన్నాతిన్ అర్జుహా కఅర్దిస్ సమావాత్ వల్ అర్జ్ ఉఇద్దత్ లిల్ ముత్తఖీన్, దాని వైశాల్యం, దాని వెడల్పు, పొడుగు ఏదైతే ఉందో అది భూమి ఆకాశం అంతా ఉంది. ఒక విశ్వాసికి ఇచ్చే స్వర్గం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు,
దాని పొడుగు ఎంతైతే ఉందో భూమి ఆకాశం అంతా ఉంది. ఏదైనా మనం స్థలం తీసుకున్నాం అనుకోండి, పొడుగు తక్కువ ఉంటుంది, వెడల్పు ఎక్కువ ఉంటుంది. అలా అంటున్నాడు, పొడుగు ఎంత ఉంటే వెడల్పు ఎంత ఉండాలి అంటున్నాడు. భూమి ఆకాశం అంతా పొడుగు ఉంది మీకు ఇచ్చే స్వర్గం, ఇక దాని వెడల్పు చూడండి, ఒక్క మనిషికి ఇచ్చేది అది. ఎవరికి ఇస్తాడల్లా? పాపం చేసి తొందరగా పశ్చాత్తాపడితే. మనం ఏం చేస్తాం? దాన్ని అలవాటు చేసుకున్నాం. ఇవాళ క్షమాపణ వేడుకుంటాం, మళ్ళా తర్వాత అదే కార్యాన్ని చేస్తాం. అల్లా అంటున్నాడు, ఇది ఈ స్వర్గం ఎవరి కోసం నిర్మించబడింది? వైద్యుల్ ముత్తఖీన్, నిష్ఠాపరుల కోసం అది సృష్టించబడింది. వారెవరు నిష్ఠాపరులు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, అల్లజీన యున్ఫిఖూన ఫిస్సర్రాయి వజ్జర్రా వల్ కాజిమీనల్ గైజ్ వల్ ఆఫీనా అనిన్ నాస్ వల్లాహు యుహిబ్బుల్ ముహ్సినీన్. కలిమిలో లేమిలో అల్లా మార్గంలో వారు ఖర్చు పెడతా ఉంటారు. డబ్బు ఉన్నా సరే లేకపోయినా సరే ఎంతో కొంత నిరుపేదలకు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. వల్ కాజిమీనల్ గైజ్, కోపాన్ని దిగమింగుకునేవారు. చూడండి, మద్యం తాగటం నిషేధం కదా, కోపం కూడా నిషేధం కదా, కానీ కోపాన్ని మింగమన్నాడు. మద్యాన్ని వదలమన్నాడు, కోపాన్ని మింగమన్నాడు. అల్లాహు అక్బర్. ఏమవుతుంది? అల్లాహ్ ఇష్టపడతాడు, కోపాన్ని మింగాలి. మనం ఏం చేస్తాం? ప్రదర్శిస్తాం. దాన్ని ప్రదర్శిస్తే ఏమవుతుంది? విభేదాలు అవుతాయి. కోపాన్ని ప్రదర్శించకూడదు. హజరత్ అలీ రజియల్లాహు అన్హు గారి గురించి వస్తుంది. ఒకసారి ఒక యుద్ధంలో ప్రత్యర్థితో ఆయన తలపడతాడండి. ఇక అతి సమీపంలో తన ఖడ్గంతో అతన్ని హతమార్చాలే. ఆ సమయంలో ఆయన ఏం చేశాడంటే ముఖం మీద ఊసేసాడు, ఉమ్మేసేసాడు. మనమైతే ఏం చేస్తాం? ఒక దెబ్బ కొట్టబోయి 2 దెబ్బలు కొడతాం వాడికి. హజరత్ అలీ గారు ఎమ్మటే ఆయన్ని వదిలేశారు. వదిలేసి తన ఉమ్ము తుడుచుకుంటా ఉన్నారు. ఆ వ్యక్తి ఆశ్చర్యభరితుడయ్యాడు. అడిగాడు, ఓ అలీ గారు, ఇందాక మీరు నన్ను కొట్టారు, నేను మిమ్మల్ని కొట్టాను, కానీ ఇప్పుడు అతి సమీపంగా ఉంది, నా మీద మీరు విజయం పొందే సమయంలో నేను మూసి మీరు వదిలేశారేంటి అంటే, ఆయన గారు ఒక పదాన్ని వాడాడండి. అది కనుక మనకు అర్థమైపోతే మన జీవితంలో చాలా మార్పు వస్తుంది. ఏమన్నారు తెలుసా? ఎప్పుడు దాకా అయితే నీతో తలపడుతున్నానో అది అల్లా కోసం అయ్యా, అల్లా ధర్మం కోసం. ఎప్పుడైతే నా మీద నువ్వు ఉమ్మేసావో నాకు కోపం వచ్చింది. ఎప్పుడైతే నాకు కోపం వచ్చిందో ఇప్పుడు నేను యుద్ధం చేశాననుకో నా కోసం చేసినట్టు అవుతుంది, కానీ నిన్ను పుట్టించిన దైవం కోసం అవుతుంది. అందుకోసం వదిలేశాను. ఆ విషయం విని ఆయన చాలా ఆశ్చర్యపడుతున్నది. అప్పటికప్పుడు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాడు. సోదరులారా, మనం ఏం చేస్తాం? 1 బదులు 2 వేస్తాం. ఏంట్రా నాకు మీద చేస్తున్నారు ఎట్లా కానీ. కనుక సోదరులారా, ఇస్లాం అనేది ఒకళ్ళ మీద కక్ష కార్పుణ్యాలు పెట్టేది కాదు. అందుకోసం అల్లాహ్ అన్నాడు, వల్ కాజిమీనల్ గైజ్ వల్ ఆఫీనా అనిన్ నాస్ వల్లాహు యుహిబ్బుల్ ముహ్సినీన్. మరి వారు ఏం చేస్తారు? జనాలను క్షమిస్తూ ఉంటారు. జనాలు తప్పు చేశారు, అమాయకత్వం, వారిని క్షమిస్తారు. ఎవరు? అల్లా ఒక భక్తులు. మనం ప్రతీకారం తెరుచుకోవడానికి పుట్టలేదండి. సమాజం మీద మనం ప్రేమ వాత్సల్యాలు కురిపించడానికి వచ్చాం. ఒకవేళ ఈ పని మనం చేయకపోతే మరో సమాజం రాదండి. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, వల్లాహు యుహిబ్బుల్ ముహ్సినీన్. ఇలాంటి ఆచరణ చేసే వారికి మేము స్వర్గాన్ని ప్రసాదిస్తామన్నాడు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, అమ్ హసిబ్తుమ్ అన్ తద్ఖులూనల్ జన్నత వలమ్మా యఅలమిల్లాహు అల్లజీన జాహదు మిన్కుమ్ వయఅలమస్ సాబిరీన్. అల్లాహ్ అంటున్నాడు, ఏంటి మీరు ఇలా అనుకున్నంత మాత్రం స్వర్గంలో వెళ్ళిపోతాను అనుకుంటున్నారా? నమాజులు చేసి రోజాలు ఉన్నంత మాత్రం స్వర్గంలో వెళ్ళిపోతాను అనుకుంటున్నారా? అమ్ హసిబ్తుమ్ అన్ తద్ఖులూనల్ జన్నత వలమ్మా యఅలమిల్లాహు అల్లజీన జాహదు మిన్కుమ్ వయఅలమస్ సాబిరీన్. మీలో అల్లా మార్గంలో కృషి చేసేవాడెవడు, సహనం వహించేవాడెవడు ఇంకా అల్లా చూడలేదు కదా అంటాడు. సోదరులారా, కాంక్ష కోరిక వేరు, కష్టం వేరు. అల్లా మార్గంలో మనం కష్టపడాలి. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన జీవితాల్లో మార్పు తీసుకొస్తాడు. ఈ ధర్మాన్ని తీసుకొచ్చిన దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఖురాన్ గ్రంథంలో ఒక వాక్యాన్ని ఆయన పేరు పెట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడండి. అంటున్నాడు, వమా ముహమ్మదున్ ఇల్లా రసూల్ ఖద్ ఖలత్ మిన్ ఖబ్లిహి రుసుల్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రవక్త తప్ప మరి ఏమీ కాదు. ఏం చెప్పబోతున్నాడు అల్లాహ్? మీరేమంటారు? ఆయన అల్లాహ్ భాగంలోని ఒక భాగం, లేక అల్లాహ్ వెలుతురులోని ఒక భాగం అని అంటారు కదా. కాదు, ఆయన ఒక ప్రవక్త. వమా ముహమ్మదున్ ఇల్లా రసూల్ ఖద్ ఖలత్ మిన్ ఖబ్లిహి రుసుల్.
ఆయనకంటే ముందు ఎంతో మంది ప్రవక్తలు వచ్చారు, దాని మీద అల్లా సందేశాన్ని అందించారు, వెళ్ళిపోయారు. అఫఇమ్మాత ఔ ఖుతిలన్ ఖలక్తుమ్ అలా అఖ్యాబికుం, ఒకవేళ ఈయన చనిపోతే ప్రవక్త పదవి హయాంలో ఉండగా ఈయనకి మరణం వస్తే, లేక ఔ ఖుతిల్తుమ్ అలా అఖాబికుం, లేక యుద్ధ రంగంలో ఆయన్ని వధించబడితే, వమయ్యన్ కలిబ్ అలా అఖిబైహి ఫలన్ యజురుల్లాహ షయ్యా, ఏంటి మీరు ధర్మాన్ని వదిలేసి వెనకడికి వేసేస్తారా? అంటే ఈ ధర్మంలో ప్రవక్తేనా అసలు ఉత్తమం? ప్రవక్త లేకపోతే మీరు ధర్మాన్ని వదిలేస్తారా? అల్లా లేడా? అల్లాహు అక్బర్. వసయజిజిల్లాహు షాకిరీన్, ఎవరైతే కృతజ్ఞత జీవితాన్ని గడుపుతారో వారికి అల్లా ఎనలేని పుణ్య ప్రతిఫలాన్ని ఇస్తారు. మీరు వెనకడికి వేసినంత మాత్రాన అల్లాకు ఒరిగేదేమీ లేదు. ఈ వాక్యం జంగే ఉహద్లో అవతరింపబడిందండి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రణరంగ మైదానంలో ఒక గొయ్యలో పడిపోయారు. అక్కడ ఉన్న కాఫిర్లు ఒక విషయాన్ని ఆ యుద్ధరంగ మైదానంలో ఎక్కువ చేశారు. అదేంటి, మాత మహమ్మద్ కోతిల్లా మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయారు, సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హతమార్చడం జరిగింది అని. తర్వాత సల్లల్లాహు అలైహి వసల్లం వారు గోతిలో నుంచి బయటకు రాగానే సహాబాలకు అర్థమైంది ప్రవక్త గారు బ్రతికే ఉన్నారని. కానీ ఎప్పుడైతే చనిపోయారనే మాట రణరంగ మైదానంలో వ్యాప్తి అయిందో అప్పుడు సహాబాలు మొత్తం నిరుత్సాహపడిపోయారు. మన కమాండరే లేరు కదా, మన ప్రవక్తే లేరు కదా, మరి మనం యుద్ధం చేసి లాభం ఏముంది అనగానే అల్లా అన్నాడు, ప్రవక్త లేకపోయినంత మాత్రాన ఏమవుతుంది అయ్యా, ఇంతకుముందు వచ్చిన ప్రవక్తలకు మరణాలు వచ్చినాయి, ఆయనకు చావు వచ్చింది. ఆయన చావు వచ్చినంత మాత్రాన ధర్మం కూడా చచ్చిపోతుంది అనుకుంటున్నారా? అలా కుదరదు అని అల్లా సుబ్హానహు వ తఆలా తాకీద్ ఇచ్చాడు. ఈ వాక్యంలో ఇంకో సంఘటన కూడా వస్తుంది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరణించారు. సహాబాలందరూ అసలు మదీనా నగరంలో సూర్యుడు ఉదయించినా సరే అంధకారం లాగానే ఉంది. అందరూ ఎక్కడ పడితే అక్కడ చల్లబడిపోయారు. ఎక్కడ పడితే వాళ్ళు మూలలో కూర్చొని, హజరత్ బిలాల్ గారు ఒక దిక్కున, ప్రతి ఒక్కరు ఒక్కొక్క దిక్కున కూర్చొని బోరున వినిపిస్తున్నారు. హజరత్ ఉమర్ గారు ఖడ్గం తీసి బజార్లో తిరుగుతున్నారు. ఏమని? ఎవడైనా అన్నాడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చనిపోయారని, ఈ ఖడ్గంతో శిరఛేదం చేస్తానని. ప్రేమ చూడండి. మూసా అలైహిస్సలాం గారు కోహినూర్ ఎలాగైతే వెళ్ళారో అల్లాహ్తో మాట్లాడటానికి, ఈయన కూడా అలాగే వెళ్ళాడయ్యా, చనిపోలేదని. ఎవరు చెప్పాలి ఆయనకి? ఎవరు నచ్చ చెప్పాలి? ఎవరి దగ్గర శక్తి లేదు, కామోష్గా ఉన్నారు. ప్రేమలో చెప్తున్నారండి. హజరత్ సిద్దీక్ రజియల్లాహు అన్హు గారి ఇల్లు చాలా దూరం. అక్కడి నుంచి వచ్చేసరికి లేట్ అయింది. సోమవారం ఉదయం 11:30 సమయం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి దౌడు తీసుకొని హజరత్ సిద్దీక్ రజియల్లాహు తఆలా అన్హు గారు వచ్చారు. వచ్చి కుటీరంలో రాగానే పైన రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దుప్పటి కప్పి ఉంది. చనిపోయి ఉన్నారు. అమ్మ ఆయిషా గారి హుజరాలో వెళ్ళారు, సలాం చెప్పారు, తీశారు. జనాలు అందరూ నుంచొని ఉన్నారు. ఆయన నుదుటి మీద చుమ్మించారు. హజరత్ సిద్దీక్ రజియల్లాహు అన్హు చుమ్మించి అన్నారు, ఓ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, అల్లాహ్ సాక్షిగా మీ మీద 2 మరణాలు ఒక్కసారి జతమో, మీకు ఒక మరణం వచ్చేసింది అంతే అని బయటకు వచ్చి జనాలందరికీ పోగు చేసి హజరత్ ఉమర్ గారిని పట్టుకొని వచ్చి కూర్చోబెట్టారు. అయ్యా రండి, కూర్చోబెట్టి ఇదే వాక్యం చదివారు. వమా ముహమ్మదున్ ఇల్లా రసూల్ ఖద్ ఖలత్ మిన్ ఖబ్లిహి రుసుల్ అఫఇమ్మాత ఔ ఖుతిల ఖలక్తుమ్ అలా అఖాబికుం. ఓ జనులారా, ఈ ముహమ్మద్ పేరు పెట్టి చెప్పాడు అల్లా, ఓ ప్రవక్త తప్ప ఏమీ కాదు. ఎందుకంటే ప్రవక్తలు ఎంతమంది సందేశాన్ని అందించి చనిపోయారో అదే స్థితి ఈయనకి కొట్టిందయ్యా. ఆయనకి మరణం సాధారణంగా రావచ్చు, లేక రణరంగంలో అయినా రావచ్చు. ఎందుకు ఒప్పుకోరు అంటే హజరత్ ఉమర్ గారు అంటున్నారు, నేను సిద్దీక్ రజియల్లాహు అన్హు గారి నోటితో ఈ పదాలు విని బహుశా ఈ వ్యాఖ్యలు ఇప్పుడే అవతరించినాయేమో అని నేను సంశయంలో పడిపోయానన్నాను. సోదరులారా, ఇవన్నీ కూడా జనాలు అంటారు, మా వలి అల్లా చచ్చిపోలేదండి అంటారు. ఎంత విచిత్రమైన, ప్రవక్తనే చనిపోయాడని అల్లా అంటుంటే ఇందులో మా వలీలు చనిపోలేదు అంటారు. సమాధిలో బ్రతికి ఉన్నారు అంటారు. సమాధిలోకి వెళ్ళాలంటే ముందు ఏం చేయాలో తెలుసా? చనిపోయిన తర్వాత స్నానం చేయించాలా లేదా? మరి అతని స్నానం చేయించేటప్పుడు ఎక్కడెక్కడో చేతులేసి కడుగుతుంటే గచ్చుకున్నాడు ఆయన? బతికున్నాడండి, గచ్చుకున్నాడా? ఏందయ్యా నేను కడుక్కుంటాను కానీ పక్కన అన చెప్పొచ్చుగా. ఆయన్ని మనం కడిగాం, ఆయన బట్టలు రాకపోతే కత్తితో మనం కట్ చేసాం, ఆడికి వస్త్రాలు మనం తొలగించాం, అత్తరు మేము కోసం,
భుజాల మీద మనం ఎత్తుకున్నాం, తీసుకెళ్ళి సమాధిలో మేము పెట్టాం, మట్టి మేము వేసాం. అప్పుడు అంటున్నాడు బతికే ఉన్నాడు. ఎలాగ నమ్మాలని? ఎలా బతుకున్నాడండి? నా బతుకుంటే ఇన్ని కార్యాలు మనం చేసి ఊరుకుని ఎందుకున్నాడు? ఈయన కోసం మేము నమాజ్ చేసాం. సోదరులారా, అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా ఇస్లాంలో ఒకే విధమైన నమాజ్ జనాజా జరిగింది. ఆ జనాజా నమాజ్లో రుకు సజ్దా లేదు. ప్రవక్త గారు ఎదుటే శవం ఉన్నప్పుడే రుకు సజ్దా లేకపోతే ఆయనకంటే ఉత్తమమైన ఎవరండి? పాతి పెట్టిన తర్వాత సమాధి దగ్గర రుకు సజ్దా చేసేది. కనుక ఇస్లాంలో అలాంటి రుకు సజ్దాలు అనే అంశమే లేదు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇట్లాంటి విషయాల్ని మాకు ఖురాన్ గ్రంథం ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దర్పణంలో వివరించారు. కనుక సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చిన ఈ ధర్మం అరిమారికలు లేని ధర్మం. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ఒక సిద్ధాంతాన్ని తెలియజేస్తున్నాడు. చివరి మాట చెప్పిన ప్రసంగాన్ని ముగిస్తాను. సోదరులారా, ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, కుల్లు నఫ్సిన్ జాయిఖతుల్ మౌత్. చూడండి, ప్రతి మానవుడు మరణం ఒక రుచి చూడక తప్పదు. ఎవరు చెప్తున్నాడు? బతికిన వాళ్ళకి చెప్తున్నాడు, చచ్చిపోయిన వాళ్ళకి చెప్తున్నాడు? బతికిన వాళ్ళకే చెప్తున్నాడు. ప్రతి మానవుడికి మరణం ఒక రుచి చూడక తప్పదు. ప్రతి వస్తువు రుచి చూశారు కదా, ఇది కూడా రుచి చూడాల్సిందే అంటున్నాడు. తప్పకుండా అది రుడి అవుతుంది. మనల్ని అడిగి పుట్టించలేదు, మనల్ని అడిగి అల్లా మరణం ఇవ్వడు. ఆయన ఇష్టం అండి, ఆయన వస్తువు అది. మరణమైన తర్వాత ఏమవుతుంది? అల్లా అంటాడు, వఇన్నమా తువఫౌన ఉజూరకుం యౌమల్ ఖియామా. చనిపోయిన తర్వాత మానవుడు అల్లాహ్ దర్బార్లోకి వెళ్తాడు. ఫమన్ జుహిజిహా అనిల్ నారి వ ఉద్ఖిలల్ జన్నత ఫఖద్ ఫాజ్. ఎవరైతే నరకం నుంచి తప్పించుకొని స్వర్గంలోకి ప్రవేశించాడో ఫఖద్ ఫాజ్ వమల్ హయాతు దునియా ఇల్లా మతాఉల్ గురూర్. ఈ ప్రపంచిక జీవితం ఒక మాయ తడిక తప్ప ఏమీ కాదు అన్నాడు. ఒకవేళ మీరు నరకం నుంచి తప్పించుకునే సాధనాలు కనుక మీరు చేసుకుని ఉంటే మీరు సఫలీకృతులైనట్టు. ఎందుకంటే మనిషి చావు అనేది నీడ ఎలాగైతే మనిషిది పడటం సత్యమో, మానవుడి చావు రావటం కూడా అంతే సత్యం. మనం ఏం చేస్తామంటే చావు నుండి రక్షించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. అలా కుదరదండి. మనిషి పుట్టించడమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చంపడం కోసం, అతని మరణం ఇవ్వడం కోసం సృష్టించాడు. అల్లాహ్ ఖురాన్ అంటున్నాడు, లిల్లజీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా. మేము మరణాన్ని జీవితాన్ని ఎందుకు పుట్టించామంటే మీలో మంచి పని ఎవరు చేస్తాడో చూద్దామని. స్టార్టింగ్ అల్లా మరణం చెప్పాడు. మరణాన్ని గుర్తుపెట్టుకుంటే జీవిత పరమార్థం అర్థమవుతుంది. మరణాన్ని మర్చిపోతే జీవితం ఏమిటో అర్థమే కాదు. మరణం ఎదురుపెట్టాలి, అప్పుడు మనిషి జీవితంలో మార్పు వస్తుంది. అందుకోసం అల్లా అన్నాడు, ఫమన్ జుహ్జిహా అనిన్ నార్. ఎవరైతే మరణం తర్వాత నరకం నుంచి తప్పించుకునే కార్యాలు యహలోకంలో చేసుకుంటాడో మరి స్వర్గంలో ప్రవేశిస్తాడో ఫఖద్ ఫాజ్. ఇదే గొప్ప సాఫల్యం. మనం ఏమనుకుంటాం? మంచి ఉద్యోగం చేస్తే గొప్ప సాఫల్యం. ఒక 10 అంతస్తులు మేడం మన దగ్గర ఉంటే, 2-3 అపార్ట్మెంట్లు ఉంటే మంచి సాఫల్యం. ఏదైతే దక్కి దూరం అయిపోతుందో దాన్ని సాఫల్యం అనరండి. ఏదైతే దక్కిన తర్వాత దూరం కాదో దాన్ని సాఫల్యం అంటారు. ఇవన్నీ అయితే మన జీవితంలో దొరుకుతాయి మాకు, కానీ మనం చనిపోగానే మొత్తం దూరం అయిపోతాయి. చిన్న ఉంగరం సైతం కూడా తండ్రి వేడిలోంచి తీసుకునే తనయులు ఉన్నప్పుడు చిన్న ముక్కు పుడక కూడా తీయకుండా వదిలిపెడతారండి. అలాంటి జీవితాన్ని మనం గడిపేటప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరలోకం కోసం చేసుకోండి. వమల్ హయాతు దునియా ఇల్లా మతాఉల్ గురూర్. ఇహలోకం ఏమిటంటే ఒక మాయా వస్తువు, అంతా మాదే అన్నట్టు ఉంటుంది, కానీ చచ్చిన తర్వాత ఏది రాదు. అందుకోసం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఈ ఐహిక జీవితంలో మీరు ఒక బాటసారి లాగా గడపండి అన్నారు. బాటసారి ఏం చేస్తాడండి? ఏదో ఊరు నుంచి వచ్చాడు, ఆయన ఏం చేస్తాడు? చిన్న సూట్ కేసు పెట్టుకుంటాడు, 2 జతల బట్టలు వగైరా పెట్టుకుంటాడు. సూట్ కేసు కూడా తేలిక ఉండాలి. ఎక్కడైతే ఉంటాడో అక్కడ 1 రోజు 2 రోజులు తప్ప ఎక్కువ ఉండడండి. ఇలాంటి జీవితమే మంది. కనుక మనం ఏం చేస్తాం? ఇదే శాశ్వత జీవితం అని రాత్రి పగలు ఏకం చేస్తాం. దీనివల్ల మాకు చాలా అనర్థం అవుతుంది. కానీ అర్థం కాదు కదా మనకు, ఏదో జరుగుతుంది, ఇదంతా ఆశ. సోదరులారా, అర్థం కాకపోతేనే అందులో పరమార్థం ఉంటుంది. ఒక హాజీ గారు ఉన్నారండి. ఆయన హాజీ గారు మంచి ఫేమస్ అనమాట. ఎంతటి పెద్దది తీర్పు అయినా సరే ఆయన సులువుగా చేసేవాడు. ఆయన దగ్గర ఒక వ్యక్తి అన్నాడు, ఏమంటే హాజీ గారు, నాకు మోసం జరిగింది అన్నాడు. ఏం జరిగిందయ్యా అన్నాడు. ఏం లేదండి, నేను హజ్కి వెళ్ళేటప్పుడు నా దగ్గర సంపద ఒక వ్యక్తికి ఇచ్చానండి. నేను హజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అడిగితే ఏంటయ్యా డబ్బులు ఎక్కడ ఇచ్చామంటున్నాడు. అంటే ఆయన పట్టుకున్నాడు అన్నాడు. హాజీ గారు అంటే తెలుసు కదండి, తీర్పు చేసే ఆయన ఆ కాలంలో జడ్జి గారు అన్నమాట. ఆయన దగ్గర సమస్త పవర్స్ ఉంటాయి. తీసుకొచ్చాడు, అడిగాడు, ఏందయ్యా
ఇచ్చాడు ఆయన. ఈయన ఎవరు నాకు తెలియదండి అన్నాడు. తెలియదా? నువ్వు ఎప్పుడు ఇచ్చావు, ఎక్కడిచ్చావు, సరిగ్గా వివరంగా చెప్పయ్యా అన్నారు. ఊరు బయట ఒక చెట్టు ఉందండి, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నేను అక్కడిని నుంచోబెట్టి చెట్టు దగ్గర ఈ డబ్బులు ఇచ్చానండి అన్నాడు. ఎలా నిజమేనా అంట, ఎవడో నాకేం తెలుసండి అన్నాడు. సరే నువ్వు కూర్చో అని ఆయనకు అన్నాడు. వెళ్ళి చెట్టు దగ్గర డబ్బులు నేను చూడు అన్నాడు. సంవత్సరం గడిచిపోయింది, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గడిచిపోయింది. గచ్చుకు వెళ్ళిపోయాడు ఆయన. చెట్టు దగ్గరికి వెళ్ళి చూడరా ఉన్నాయేమో. ఆయన వెళ్ళిపోయాడు. వేరే సెటిల్మెంట్ చేస్తా పక్కన కూర్చోబెట్టిన వాడిని అడిగాడు, ఎరా ఆడు చెట్టు దగ్గర వెళ్ళి ఉంటాడా అని. లేదని చాలా దూరం ఉంది, ఇప్పుడే వెళ్ళడా అన్నాడు. చాలా దూరం ఉంది ఆ చెట్టు, ఇప్పుడే వెళ్ళడా అన్నాడు. ఎరా ఇందాక ఏమన్నావు, ఆడెవడో నాకు తెలియదు అన్నావు, ఇప్పుడు చెట్టు దగ్గర వెళ్ళేసరికి లేట్ అవుతుందని చెప్తున్నావు అంటే చెట్టు దగ్గర వెళ్ళి తీసుకున్నట్టేనా అన్నాడు. తీసుకున్నట్టే కదా. నేను ఇందులో మర్మహేతు ఏం చెప్పేది ఏంటంటే, ఆయన చెప్పాడు చెట్టు దగ్గర ఉందేమో వెళ్ళమని. ఏమన్నా ఆ విషయం అర్థమైందా? దొరికేదా అది? దొరికేది. ఎందుకు మాట విన్నాడు ఆయన్ని? ఆ హాజీ గారి మాట ఎందుకు విన్నాడు? ఎందుకంటే పెద్ద ఆయన చెప్తే ఏదో లాజిక్ ఉంటుంది అని అర్థమైంది ఆయన్ని. ఏమండి, ఒక వ్యక్తి మాట అర్థం కాకపోయినా వింటే లాభం జరిగిందే. సకల లోకాల ప్రభు అయిన అల్లా ఒక మాట చెప్పాడు, నాకు నచ్చినట్టు గడుపు అని. ఎంత ఇబ్బంది అయినా ఏదో అందులో లాభం ఉంటుంది. మనకు అర్థం కావట్లేదు. నమాజు చేయటం ఏంటి, ఖాళీ చేతులతో వెళ్ళటం ఏంటి, ఏదో ఉంటుందండి మనం చేసే దాంట్లో. అల్లా చెప్తే ఏదో ఉంటుంది. కానీ ఇప్పుడు మనకు తెలియపోయినా మనం చనిపోయిన తర్వాత తప్పకుండా మనం అల్లా మాట ఇహలోకంలో నమ్మి ఏమి చేతిలో రాకపోయినా సరే అల్లా అప్పుడు అంటాడు, నా దాసుడా నువ్వు ఇహలోకంలో ఏడ్చి అడిగావు కదా, నేను ఇవ్వలేదు, కానీ ఇప్పుడు ఇస్తున్నాను చూడు అని. సప్త ఆకాశాల్లో ఉన్న స్వర్గానికి మనకు వారసులు చేస్తే అసలు నోటి నుంచి మాట రాదండి. దైవప్రవక్త గారు అంటున్నారు, ఒకవేళ స్వర్గాన్ని చూసి ఆడికి 2వ చావు లేకపోతే ఎమ్మటి చచ్చిపోయాడు. అంత ఆనందం భరించలేక. కానీ ఒకటే చావు ఉంది, 2వ చావు లేదు. కనుక సోదరులారా, ఉత్తమమైన జీవితం రానుంది. దానికోసం నమ్మకం అవసరం. అల్లాహ్ నేను దుఆ చేస్తున్నాను, ఏదైతే జీవితాన్ని అల్లా మాకు ఇచ్చావో ఈ రంజాన్ మాసంలో దాన్ని భక్తి శ్రద్ధలతో గడిపే మహాభాగ్యం మనకు ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ గ్రంథాన్ని ఏదైతే వింటున్నామో దాన్ని అర్థం చేసుకోవటం మాకు సులభం చేయుగాక. ఆమీన్. సుబ్హానక రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, వసలామున్ అలల్ ముర్సలీన్, వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.